కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేటాడితే కేసీఆర్ నువ్వు గాలికే కొట్టుకుపోతావంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళని వేటాడుతా అంటున్నావు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, కానీ చెయ్యలేదని తెలిపారు. నువ్వు మమ్మల్ని వెంటాడటం కాదు, కేసీఆర్ నీ బిడ్డ కవితను వెంటాడి జైల్లో వేశారని తెలిపారు. నువ్వు చేసిన కుంభకోణాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, గొర్రెల స్కామ్, ఈ స్కామ్లన్నింటిలో ఈడీ నిన్ను వెంటాడుతుందన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 3,000 ఓట్లతో గెలిచారని, 3 హత్య కేసుల్లో ఉన్నారని కోమటిరెడ్డి విమర్శించారు. రైతులు అదే పడితే పోయి ధైర్యం చెప్పాలి. ఈ కుటుంబానికి ఏంటంటే ఎవరు తస్తే బాగుండు. ఆ రోజు హరీశ్రావు ఇదే అన్నాడు, పెట్రోల్ కోసం అగ్గిపెట్ట కోసం అట్టి తిరిగేటప్పుడు కూడా మా గోత్పూర్ బిడ్డ తుంగతుర్తి బిడ్డ శ్రీకాంత్ దానికి కాల్చుకొని చచ్చిపోయింది. అధికారులు వ్యక్తి 10 ఏళ్ళు దోసుక తిన్నారు. వీళ్ళకి అలవాటు. అయ్యో పాపం కరువు వచ్చింది, రైతులకు ధైర్యం చెప్పాలంటలేరు. 200 మంది చనిపోయారు, ఇది చనిపోయి అంటే చస్తే వాళ్ళ సంతోషం అనిపిస్తుంది వాళ్ళకు. కానీ మాకు కూడా నువ్వు నీ పాపాల మూలంగా వర్షాలు లేక మాకు పోవాలనిపిస్తుంది. మా ప్రభుత్వం వచ్చి నువ్వు చేసిన పాపాలకు వర్షాలు లేక రైతులు ఏ విధంగా ఆలోచించుకోవాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం.